వెల్కమ్ టు మా వంటిల్లు. టుడేస్ రెసిపీస్ గోంగూర నిల్వ పచ్చడి. దీనికోసం నేను 3 కట్టలు గోంగూర తీసుకొని దాన్ని ఆకులంతా తీసి నీట్గా వాష్ చేసుకొని దాన్ని ఆరబెట్టాను. ఇది గోంగూరలో కొంచెం కూడా తడి లేకుండా చూసుకోవాలి. కొంచెం తడి ఉన్నా పాడవడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం కావాల్సిన పదార్థాలు: 2 స్పూన్ల జీలకర్ర, 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మెంతులు, తగినంత కరివేపాకు, 1 వెల్లుల్లి రెబ్బ, మీ కారానికి సరిపడా ఎండుమిర్చి. ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకొని అందులో ఎండుమిర్చిని ఇలా గిల్లి దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా గిల్లి ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని వెంటనే ఫ్రై అయిపోయిన వెంటనే మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇదే ఆయిల్లో మిగిలిన జీలకర్ర, ధనియాలు, కరివేపాకు అండ్ మెంతులు వేసి ఫ్రై చేసుకుంటాం. ఇక్కడ మనం వెల్లుల్లిని ఫ్రై చేయట్లా, వెల్లుల్లిని పచ్చిగానే వేసుకుంటాం కాబట్టి వెల్లుల్లిని ఫ్రై చేయకుండా ఇవి మాత్రమే ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కకు తీసుకొని వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాం. ఫ్రై చేసి పక్కన మిక్సీలోకి తీసుకున్నాం కదా, ముందు ఎండుమిర్చిని మిక్సీ పట్టేసుకొని పౌడర్లా చేసుకొని మెత్తగా దాన్ని పక్కకు తీసేసేయాలి. మిక్సీలోంచి బయటకు తీసి దాని తర్వాత మళ్ళీ ఈ ధనియాలు, కరివేపాకు ఇదంతా కూడా మళ్ళీ మిక్సీలో వేసుకొని దీన్ని విడిగా మిక్సీ పట్టుకోవాలి. 2 విడివిడిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది, ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకొని మంచిగా ఈ గోంగూర వాష్ చేసుకొని ఆరబెట్టిందంతా కూడా ఇందులో వేసి ఇలా మంచిగా మగ్గించుకోవాలి. ఇది బాగా మగ్గిపోతుంది. ఇది మగ్గే టైంలో మనం మిర్చిని పౌడర్ లాగా చేసుకొని పక్కకు తీసుకున్నాం. ఇది మిర్చిని ఇలా చూపించిన విధంగా ఇలా మెత్తగా మొత్తం పౌడర్ చేసుకొని ఇది పక్కకు తీసేసి ఇందులోనే ధనియాలు, కరివేపాకు ఇది కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, గోంగూర ఇలా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూర పక్కకు తీసేసుకొని ఆల్రెడీ మనం ఆడిపెట్టుకున్న ఈ మసాలాలు ఉన్నాయి కదా, అందులో ఈ వెల్లుల్లి కూడా వేసి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని కూడా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు గోంగూర పచ్చడిలోకి మనం తాలింపు వేసుకుందాం. దీనికి కూడా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి. నూనె మరిగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి అది ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం మినప్పప్పు అండ్ కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అందులో ఎండుమిర్చి అండ్ కరివేపాకు, వెల్లుల్లి కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇంగువ కూడా వేసుకొని ఒకసారి అలా జస్ట్ ఫ్రై చేసుకొని ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఇది తాలింపు అయిపోయినట్టే. ఇంక ఇప్పుడు మనం పచ్చడి కలిపేసుకుందాం. ఈ ఆల్రెడీ మగ్గించిన గోంగూరలో మిర్చి పౌడరు అండ్ ఈ వెల్లుల్లి, ధనియాల పౌడర్ కూడా వేసి బాగా కలుపుకొని ఇందులోనే మనం వేసుకున్న తాలింపు కూడా ఇందులోనే వేసి బాగా కలిపేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది గ్లాస్ జార్లోకి తీసుకొని పెట్టుకుంటే మనకి ఒక 4 నెలల వరకు కూడా ఇది ఏం పాడవకుండా మంచిగా నిల్వ ఉంటుంది. అలాగే ఎంతో టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.